అక్కడే తినాలి, అక్కడే వెళ్ళాలి. ఎంత దుర్గంధంగా ఉంటుంది, ఎంత దుర్భరంగా ఉంటుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు. అట్నే యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమానికి సుస్వాగతం. అట్లనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా శుభాభినందనలు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మాంసాహారం ఎందుకు తినకూడదు అనే దానికి నేను వివరణ ఇస్తాను, శ్రద్ధగా వినండి. ఈ వీడియోలో మనం కోడి మాంసం గురించి ఉదాహరణ తీసుకుంటాం. ఆదివారం అని లేదు, సోమవారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు. ఎన్నో కంపెనీలు, ఎన్నో చికెన్ షాపులు, రెస్టారెంట్లు, మరెన్నో హోటళ్ళు, ఎన్నో వెరైటీల వంటకాలు చికెన్ను అమ్ముతున్నారు. మనకు తెలిసిందే. వీటన్నిటినీ మన మానవులు ఆరగిస్తున్నారు. ఒక కోడిని ఈ రోజులో తయారయ్యేదానికి పుట్టుక నుంచి మనకి ప్లేట్లోకి వచ్చేదానికి 45 రోజులు వ్యవధి ఉంది. ఇప్పుడు గుడ్డును కూడా తల్లి కోడి పొదగట్లేదు, హ్యాచరీస్ అనేది అని చెప్పి కృత్రిమంగా పొదిగిస్తున్నారు. ఆ తర్వాత వాటికి ఇన్ఫెక్షన్లు రాకూడదని పుట్టిన వెంటనే ఇంజక్షన్లు వేస్తున్నారు. ఇటువంటి రసాయనాలని కోడి శరీరంలో ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత మొదట వ్యాక్సిన్ వేయడం మంచిదే, కోడికి ఎలాంటి వ్యాధులు రాకుండా వేయడం మంచిదే. కానీ ఇప్పుడు ఆ కోళ్ళకి సైజు బాగా పెరగాలని, తొందరగా లాభం రావాలని మరికొన్ని మందులు కూడా వేస్తున్నారు, ఇంజక్షన్ల ద్వారా వేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు తినే కోడి మాంసాహారం అంత రసాయనికంగా మారిపోయింది. సరే, కోడి అక్కడ వరకు వచ్చింది అనుకుంటే మెక్డొనాల్డ్స్, కేఆర్సిస్, మరెన్నో చికెన్ పకోడా షాపులు, ఎన్నో రకాల సాసులని, కెమికల్స్ అని, ఇతర రకాల టేస్టింగ్ సాసులని ఉపయోగించి రుచికరమైన, వ్యసనం కలిగి అంటే అడిక్ట్ అయ్యే రుచికరమైన ఆహారాన్ని మన ముందుకు తెస్తున్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పాడు, ఒక బాగా పేరు ప్రసిద్ధి చెందిన కోళ్ళ మాంసం అమ్మే అంగడికి వారానికి ఒక్కరోజే మాంసం వస్తుంది. దాన్ని ఫ్రిడ్జిల్లో నిల్వ ఉంచి వారాంతరం వండి పెడతారు. వారం చివర మిగిలిపోయే మాంసాన్ని ఆఫర్లు అధికంగా అమ్ముడుపోయే చేస్తున్నారు. ఈ మాంసాన్ని వేడివేడి నూనెల్లో కూడా వేయిస్తారు. ఆ నూనె ఎలాగ ఉందంటే, ఉదాహరణకి వేరుశనగ నూనె తీసుకున్నాం, దాని రేటు కేజీ 150 ఉండొచ్చు. అదే కిలో వేరుశనగ పప్పు 150 ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? కేజీ వేరుశనగ పప్పుని గానిలో వేస్తే అది కేజీ నూనె అయితే తయారవ్వదు కదా. అలాంటప్పుడు 150కే కేజీ ఎలా వస్తుంది? దానిలో ఇతర కొవ్వులు, మిగిలిపోయిన నూనెలు కలుపుతారు. ఇంకా షెల్ఫ్ లైఫ్, అది నిల్వ ఉండే సమయం, దానికోసం ఇంకొన్ని మందులు కలుపుతారు. దీనివల్ల మరెన్నో ఆరోగ్య నష్టాలు ఉన్నాయి. అలాంటి నూనెలో అలాంటి మాంసాన్ని వేయించి మన మందికి పంపిస్తారు. ఇది ఒక కోణంలో చూస్తే. మరొక కోణంలో చూస్తే, ఒక చికెన్ షాప్కి రోజు ఉదయం కానీ 2 రోజులకు ఒకసారి కానీ వ్యాన్ నిండా బంధించబడిన కోళ్ళని తీసుకొని వస్తారు. దానిలో చూస్తే అది అక్కడనే మలాలన్నీ పోతాయి, మూత్రం పోతాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అక్కడే బాత్రూమ్, అక్కడే మలమూత్రాలు అన్నీ విసర్జిస్తాయి. పుట్టింది మన ఆహారం కోసం. వాటికి స్వేచ్ఛ అనేది ఉండదు, ఈ ప్రపంచం తెలియదు. పుట్టినప్పటి నుంచి అవి పంజరంలోనే ఉంటాయి. మీరు ఊహించుకోండి, మిమ్మల్ని ఒక పంజరంలో పుట్టించి 30-40 రోజులు నరికేస్తారంటే అది ఎంత బాధాకరం, ఎంత ఘోరం. ఇది రాక్షసత్వం కదా. ఉదాహరణకి పూర్వం చూసుకున్నప్పుడు బకాసురుడి కథ విన్నారు కదా. ఆ బకాసురుడి కథ బండి అన్నం కావాలి. బండి అన్నం కావాలంటే మనుషులు కూడా కావాలి కదా. అప్పుడు మీరున్నారు కదా, ఇంటికి ఒక మనిషి ఉండాలా, ఇంటికి ఒక మనిషిని పంపించాలా అతని ఆహారానికని. ఆ కథ అంతా ఉంది కదా. ఆ ఊరి నుంచి ఒక మనిషిని ఇంటికొకరికి పంపిస్తూనే ఉండాలా, రోజుకొకరు పంపిస్తూ ఉండాలా. మన వాటా వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక జీవిని చంపి ఎలా తినగలం? మనదైనా ప్రాణమే, దానిదైనా ప్రాణమే. ఉదాహరణకి ఊరికి అనుకోండి, మనమే బాత్రూమ్ పక్కనే ఉండి ఇక్కడే ఆహారం తీసుకుంటే, అక్కడనే పనుకుంటూ, అక్కడనే అన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఎంత బంధనంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. పూర్వం ఈ విధంగా అండమాన్ జైల్లో ఉండేదట.
ఆ జైల్లో మనం పడుకునే అంత స్థలమే ఉంటుంది. ఓ పక్కన బాత్రూమ్ ఉంటుంది, 2 కుండలు నీళ్లు ఉంటాయి. ఒక కుండ తాగేదానికి, మరో కుండ మన అవసరాలకు కడుక్కునేదానికి ఉంటుంది. ఆ దుర్వాసన దగ్గరే పడుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే వెళ్ళాలి. ఎంత దుర్గంధంగా ఉంటుంది, ఎంత దుర్భరంగా ఉంటుంది. ఎంత హింసతో కూడిన, అనారోగ్యంతో కూడిన మాంసాహారం అవసరమా? ఇందుకే మనం మాంసం మానేయడం ఎంతో శ్రేయస్కరం, ఉత్తమం. అది ఆరోగ్యానికి, మానవత్వానికి ఎంతో మంచిది. దీనివల్ల మనం మన వంతు మాంసం తినకుండా ఉంటే ఎంతో సేవ చేస్తున్నాం అని చెప్పేసి తృప్తి ఉంటుంది. మీరు ఇలా తినడం వల్లే కొత్త కంపెనీలు, ఇంకా దీనివల్ల దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హింస పెరుగుతుందే కానీ తరగదు. న్యూటన్ చెప్పిన ప్రకారం ఒక ఎనర్జీ మారుతుందే కానీ ఎక్స్ట్రా కాదు. కాబట్టి మంచి నుంచి హింసను పెంపొందిస్తున్నాం, మంచిని కరగదీస్తున్నాం. చివరికి కలియుగం అంతం అవడం తప్పదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాంసాహారం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తదుపరి వీడియోలో మీకు కావాలంటే చెప్తాను. యోగి భవ జ్ఞాని భవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మనం కలుసుకుంటాం. స్వస్తి.